ये से लेके वो तक स्विगी इंस्टामार्ट पे सब मिलेगा इन जस्ट 10 minutes. కీ రోల్ ప్లే చేస్తుంది. అందుకే సినిమా రిలీజ్ కి ముందే ఆడియన్స్ ముందుకొచ్చే మ్యూజిక్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటారు మేకర్స్. అయితే త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ సినిమాల సంగీతం విషయంలో మాత్రం ఫ్యాన్స్ నుంచి కంప్లైంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏంటా కంప్లైంట్స్? హ్యావ్ ఎ లుక్. నమ్మకం పేదల సమ్మతం అదిగో చంద్రన్న ఆగమనం ప్రగతి ప్రపంచనం జగతి నిరాజనం అదిగో వస్తుంది తెలుగు దేశం జయమో 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 చంద్రన్న రా రేపటి తరాల భవిత మమ్ము పాలించగా మళ్ళీ రా చీకటి బ్రతుకుల వెలుగా నువ్వే కావాలి మళ్ళీ రా ఆంధ్రుల కీర్తి ప్రదాత మమ్ము నడిపించగా మళ్ళీ రా నవ్యాంధ్రుల తలరాత నువ్వే మార్చాలి మళ్ళీ రాష్ట్రానికి నీ నాయకత్వం ఎంతో ఎంతో అవసరం రానీయం ఇక ఏ అపజయం చంద్రన్న మీదే విజయం జనం గుండెల్లో మీ స్థానం ఎవడు చెరపలేడట సత్యం జయ అంటుంది ప్రతి వర్గం చంద్రన్న ఇక మీదే విజయం ఆంధ్రుల నమ్మకం పేదల సమ్మతం ప్రగతి ప్రపంచనం జగతి నీరాజనం ఆంధ్రుల నమ్మకం పేదల సమ్మతం అదిగో చంద్రన్న ఆగమనం ప్రగతి ప్రపంచనం జగతి నిరాజనం అదిగో వస్తుంది తెలుగు దేశం జయమో 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 చంద్రన్న రా రేపటి తరాల భవిత మమ్ము పాలించగా మళ్ళీ రా చీకటి బ్రతుకుల వెలుగా నువ్వే కావాలి మళ్ళీ రా ఆంధ్రుల కీర్తి ప్రదాత మమ్ము నడిపించగా మళ్ళీ రా నవ్యాంధ్రుల తలరాత నువ్వే మార్చాలి మళ్ళీ రాష్ట్రానికి నీ నాయకత్వం ఎంతో ఎంతో అవసరం రానీయం ఇక ఏ అపజయం చంద్రన్న మీదే విజయం జనం గుండెల్లో మీ స్థానం ఎవడు చెరపలేడట సత్యం జయ అంటుంది ప్రతి వర్గం చంద్రన్న ఇక మీదే విజయం ఆంధ్రుల నమ్మకం పేదల సమ్మతం ప్రగతి ప్రపంచనం జగతి నీరాజనం ఆంధ్రుల నమ్మకం పేదల సమ్మతం అదిగో చంద్రన్న ఆగమనం ప్రగతి ప్రపంచనం జగతి నిరాజనం అదిగో వస్తుంది తెలుగు దేశం జయమో 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 చంద్రన్న రా రేపటి తరాల భవిత మమ్ము పాలించగా మళ్ళీ రా చీకటి బ్రతుకుల వెలుగా నువ్వే కావాలి మళ్ళీ రా ఆంధ్రుల కీర్తి ప్రదాత మమ్ము నడిపించగా మళ్ళీ రా నవ్యాంధ్రుల తలరాత నువ్వే మార్చాలి మళ్ళీ రాష్ట్రానికి నీ నాయకత్వం ఎంతో ఎంతో
ప్రగతి ప్రభంజనం ప్రగతి నీరాజనం ఆంధ్రుల నమ్మకం పేదల సమ్మతం అదిగో చంద్రన్న ఆగమనం ప్రగతి ప్రభంజనం జగతి Funny have fun voice. సమ్మతం అదిగో చంద్రన్న ఆగమనం ప్రగతి ప్రభంజనం జగతి నీరాజనం అదిగో వస్తుంది తెలుగు దేశం జయమో జయమో సత్యం జయ అంటుంది ప్రతి వర్గం చంద్రన్న ఇక నీదే విజయం ఆంధ్రుల నమ్మకం పేదల సమ్మతం చంద్రన్న ప్రగతి ప్రభంజనం జగతి నీరాజనం ఆంధ్రుల నమ్మకం పేదల సమ్మతం నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. భారతిరెడ్డి గారి నంబర్కి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారు. సో అప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే భారతిరెడ్డి గారి నంబర్కి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు అని చెప్పేసి అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి. సో మరి ఏమని ఉంటారు, ఏం జరిగిందంటారు? ఇది వాస్తవానికి ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతున్న అంశం ఏంటంటే, ప్రమాణ స్వీకారానికి ప్రతిపక్ష నేత ఒకవేళ ప్రతిపక్ష హోదా లేకపోయినా రాష్ట్రంలో మెయిన్ వీళ్ళిద్దరికే కదా పోటీ నెలకొంది. బట్ 2014 నుంచి 19 వరకు ప్రతిపక్ష నేతగానే ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. సో ఒక బాధ్యతగా ఇప్పుడు రాజకీయాలను రాజకీయంగానే చూడాలమ్మా. పర్సనల్గా తీసుకునే స్టార్ట్ చేసింది 19 నుంచే జరిగిందని నా అభిప్రాయం. నీకు అర్థమవుతుందా? అంతకుముందు అంత లేదు. ఎందుకంటే సాధారణ ఓటర్లు కూడా ఎలా మాట్లాడుకునేవారంటే, మనం కొట్టుకోవడమే రాబాయ్, వాళ్ళు ఒకటే, ఎవరికి వచ్చిన వాళ్ళ పనులు అవుతాయి, వాళ్ళ ప్రాజెక్టులు అవుతాయి, కాంగ్రెస్ వస్తే టీడీపీ అవుతుంది, టీడీపీ వస్తే కాంగ్రెస్ అవుతుంది అనుకునేవారు నా చిన్నప్పుడు. వాళ్ళు ఒకటే రాబాయ్ అన్నట్టుగా. సో అట్లాగా ఉండేది. కానీ ఇట్లా పూర్తిగా పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేలాగా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయే విమర్శలు ఎంత దారుణంగా ఉంటాయి. ఇప్పుడు కొడాల నాని గారి అంశమే తీసుకోండి, ఎంత వైరల్ అవుతున్నాయి. ఆయన ఆడి చంద్రబాబు గారికి ముందు ఆ కుప్పంలో గెలిచి చూపించమనండి, ఆడి గెలిస్తే రాజకీయాలు మానేస్తా అని అన్నాడు. అది కాక రాష్ట్రం మొత్తం మీద నేను గెలిచే వాళ్ళ నేను జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, నన్ను ఓడించే మగాడు ఎవడని పుట్టాడా అన్నాడు. అవి వైరల్ అవుతున్నాయి. ఎందుకమ్మా